75లో నేను హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళాను. మరి 75లోనే ఆయన కర్నూలు కూడా చేరడం ఇది మామూలు విషయం కాదు. ఆయన కర్నూలుకి ఎవరు తెలియదు కర్నూలులో. కానీ కర్నూలు ఎందుకు వెళ్ళారు ఆయన? మన పిఎస్ఎస్ఎంకి ఆ కందకం ఆ యొక్క పునాది వేయడం కోసమే ఆయన వచ్చినట్టు నాకు తర్వాత తెలిసింది నాకు. లేకపోతే అంత గొప్ప మహానుభావుడు కర్నూలుకి ఎందుకు రావాలి? వచ్చి గుప్తంగా ఎందుకు ఉండాలి? నేను కర్నూలుకి వెళ్ళినప్పుడు నాకు ధ్యానం గురించి ఏమీ తెలియదు నాకు. కానీ ఆ కర్నూలులోనే నాకు ధ్యానం అంతా దొరికింది, స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ దొరికింది. వీటన్నిటి వెనకాల ఎవరు ఉన్నారని అప్పుడు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఈ సదానంద యోగాల వెనకాల నుండి కథ అంతా నడిపించారు ఆయన. నేను ఎక్కడెక్కడికి వెళ్ళాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టున్నాడు ఆయన. నన్ను సెలెక్ట్ చేసుకుని కర్నూలు వచ్చినట్టున్నాడు ఆయన. వచ్చి నా యొక్క జీవితాన్ని మలుపు తిప్పాడు ఆయన నాకు తెలియకుండానే అని నేను తెలుసుకున్నాను తర్వాత. కారణం లేకుంటే ఏ కార్యమూ ఉండదు. సో నేను చేస్తున్న కార్యక్రమాలకి కారణం ఆయన అని తర్వాత తెలిసింది నాకు, ఆయన కలుసుకున్న తర్వాత. 1979లో మహబూబ్నగర్ నుంచి మా వ్యాన్లో నేను ఒక 10 రోజుల ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తిరిగి కర్నూలు వెళ్తున్నాను. పెబ్బేరు దాటిన తర్వాత ఆ వ్యాన్కి పెద్ద యాక్సిడెంట్ అయింది. ఆ వ్యాన్లో అందరూ ఉన్నారు, మాస్టర్స్, మా కంపెనీ మాస్టర్స్. వాళ్ళందరికీ నేను భగవద్గీత చెప్తుంటే అందులో ఒక అతను ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి నేను కూడా డ్రైవింగ్ చేస్తానని చెప్పేసి ఆ డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు నడుస్తున్న వ్యాన్లోనే. అది బండి తప్పింది, మూడు సార్లు పల్టీలు కొట్టింది. ఆడియో విజువల్ వ్యాన్ లోపల అన్ని సామాన్లు అన్నీ ఉన్నాయి, ప్రొజెక్టర్లు సామాన్లు అవన్నీ ఉన్నాయి. అంతా గందరగోళం అయిపోయింది. ఆ పెద్ద హైవేలో పెబ్బేరు నుంచి కర్నూలు మధ్యలో ఆ పెద్ద వ్యాను 3 సార్లు ఇలా పల్టీ కొట్టి ఆ వీల్స్ పైకి ఉన్నాయి, మిగతా అంతా కిందకు ఉంది. అంత పెద్ద ఘోరం. అందరూ చచ్చిపోయి ఉండేవారే, కానీ ఎవరికి ఏమీ కాలేదు. ఎలా అవుతుంది? ఎందుకంటే అదంతా ఇంజనీర్డ్ ప్రాసెస్. అప్పుడు నాకు అర్థమైంది, ఆ రోజు నేను శరీరం వదిలిపెట్టేశాను, కానీ ఇంకొక ఆత్మ వచ్చి ఈ శరీరంలో చేరింది. అలా చేరడం కోసం అలా జరిగిందని చెప్పి నా తర్వాత నాకు తెలిసింది. ఉదాహరణకు లోప్సింగ్ రంపా గారు కూడాను, ఆయన ఒక డాక్టర్ని చూసుకున్నాడు ఆయన ఇంగ్లాండ్లో. ఈయన శరీరం శిథిలం అయిపోయినప్పుడు ఆ డాక్టర్ శరీరాన్ని వెతుక్కొని ఆ డాక్టర్ శరీరాన్ని చెట్టు మించి కింద దూకమని చెప్పారు. ఆయన దూకిన తర్వాత ఆ శరీరంలోకి ఈయన దూరాడు లోప్సింగ్ రంపా. ఆయన గురువు మోంగ్యా దోండప్ దానికి సహాయం చేసి లోప్సింగ్ రంపాని లండన్లో డాక్టర్ గారి శరీరంలో పంపడం జరిగింది. ఇది నాకు తెలుసు, నేను చదివాను కదా. అదే నాకు జరిగింది అని నాకు తెలిసి ఆ యాక్సిడెంట్లో నేను శరీరం నుంచి బయటికి రావడము, ఇంకొక మాస్టర్ యొక్క సిల్వర్ కార్డ్ కనెక్ట్ చేయడము, ఇవన్నీ అప్పుడు జరిగి ఉంటాయి అని నేను తర్వాత రీసెర్చ్లో కనుక్కున్నాను. 79లో జరిగింది. అప్పటి నుంచి ఈ యుగం ప్రారంభమైంది, పిరమిడ్ యుగం. 79 యాక్సిడెంట్ నుంచి. ఈ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతాయో ఎవరికి ఎరుక? తెర ముందర భారతం కనబడుతుంది, కానీ తెర వెనకాల భాగవతం కనబడుతుందా ఎవరికైనా? కనపడదు కదా. ద్రౌపదికి వస్త్రాభరణం కోసం సీన్ ఉంటుంది, కానీ ఆ వస్త్రాలు ఎవరిచ్చారో ఎవరికైనా కనబడుతుందా? కనపడదు కదా. కానీ ఎవరో ఉన్నారు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు, కనుక అక్కడ వస్త్రాలు వస్తున్నాయి. ద్రౌపదికి మానభంగం జరగలేదు. తెర వెనకాల భాగవతం ఉంటుంది, తెర ముందర భారతం ఉంటుంది. ద్రౌపది వస్త్రాపహరణం అనే భారతం తెర ముందర ఉంటే ఆ కృష్ణుడు రావడము, ఆ బట్టలు ఇవ్వడము తెర వెనకాల భాగవతం. లక్క ఇంట్లో కాలుదాన్ని వెళ్ళినప్పుడు ముందరే ఒక గోయి తవ్వించి బయటికి తీసుకొచ్చారు పాండవులను. అది లక్క ఇల్లు అని చెప్పేసి దాన్ని కాల్చడానికి రెడీగా ఉంచారని చెప్పేసి ముందర తెలుసుకున్న వాళ్ళు ఆ గోయి తవ్వించి గోయిలోంచి ముందర బయటికి తప్పించారు. భీముడి చేత తవ్వించారు గోయి. సో ఇదంతా తెర వెనకాల భాగవతం ఉంటుంది. నేను చెప్పొచ్చేది కూడాను, నేను కర్నూలు వెళ్ళడము, కానీ ఈ కర్నూలులో నేను చేసినంత భారతం అయితే సదానంద గారు చేసినంత భాగవతము. ఆయన అక్కడ ఉండి ఇవన్నీ నడిపించాడు, మేనేజ్మెంట్ చేశాడు, ఏర్పాటు చేశాడు అని నాకు ఉత్తరోత్తర నాకు తెలిసింది. నాకు ఇది చాలా గొప్ప విషయం. సో
నా వ్యాన్కి యాక్సిడెంట్ చేయించడము, మరి ఈ వాకిన్ ఆపరేషన్కి ఆయన అన్ని ఏర్పాటు చేయడము జరిగిందని అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటి, అదే నిజం. 1979లో ఆ తర్వాత నేను ఎన్నో పుస్తకాలు తెలుసుకోవడం జరిగింది. లోపసాంగ్ రంపా గురించి చదవడం తెలుసుకున్నాను. ఓషో రజనీష్ గురించి తెలుసుకోవడం జరిగాను. ఈ పుస్తకాలన్నీ నాకు రామచంద్ర రెడ్డి గారి దగ్గర దొరికి, తర్వాత కర్నూలులోనే ఇంకొక మాస్టర్ నాకు దొరికారు, ఎన్జి శౌరి అని చెప్పేసి. వాళ్ళింట్లో ఈ పుస్తకాలన్నీ ఉండేవి. మొట్టమొదటిసారి లోపసాంగ్ రంపా గారి పెండులంని చూశాను. ఆయన ఫోటో అక్కడ చూశాను. ఆయన స్టోన్ ఉంది, ఆయన చేత్తో ఎనర్గైజ్ చేసి ఇచ్చిన స్టోన్, లోపసాంగ్ రంపా స్టోన్, అవన్నీ కూడా నేను చూశాను ఎన్జి శౌరి గారి ఇంట్లో. సో ఫస్ట్ గ్రూప్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ నాకు రామచంద్ర రెడ్డి గారితే, సెకండ్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్, గ్రేట్ ఫ్రెండ్షిప్ ఎన్జి శౌరి గారు. ఆయన లోకల్ మేరీ కాలేజ్లో ఆయన ప్రిన్సిపల్, ఆయన కర్నూలులో. ఆయన దగ్గర గొప్ప లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీ పుస్తకాలన్నీ నేనే చదివాను. నన్ను ఈ విధంగా రావడానికి మూల కారణం సాధారణ యోగాలని ఈరోజు నేను చెప్తున్నాను. 1979లో నా వాకింగ్ ఆపరేషన్ జరిగినా కూడాను ఇంకా ఒక సంవత్సరం పట్టింది నాకు ఆయన కలుసుకోవడం కోసం. 1981 జనవరి 1 కలుసుకున్నాను. కలుసుకున్న పంచి నేను ఆయనకి అంకితం అయిపోయాను. ఆయన ఎన్నో విషయాలు చెప్తుండేవారు. ఉదాహరణకు కొన్ని చెప్తాను. అన్నము లారగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనుజను ముద్దు చేసినను, సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూనమూ లేదు బ్రహ్మవేత్తలకిలన్. ఇది ఆయన నోటి నుంచి వచ్చింది, నేను విన్నాను. అన్నము లారగించినను, అంబరభూషణాది దాల్చినను, కన్యతోడి కూడినను, కన్న తనూజను ముద్దు చేసినను, సకల బంధునాప్తులను దాపు చేర్చి నటించినను, ఏ న్యూనము లేదు బ్రహ్మవేత్తలకిలన్. మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలోయ్ అనేవారు ఆయన ఎప్పుడు. ఇది మాంసపిండం అంటే ఈ శరీరం, భౌతిక శరీరం. మంత్రపిండం అంటే అది మ్యాగ్నటైజ్డ్ బాడీ. ఒక ఎన్లైటెండ్ బాడీ, కాంతి దేహం. ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలోయ్ అనేవారు ఆయన. ఇంకోటి ఏం చెప్పాడు, సుభాష్ డూ ఆర్ డై అని చెప్పేవాడు ఆయన ఇంగ్లీష్లో. నువ్వు చేయాలి లేకపోతే చావాలి అన్నాడు. ఆయన ఎప్పుడు శివరామ దీక్షితులు అని చెప్పేసి గొప్ప అచల వేదాంతి ఉన్నారు, ఆయన గురించి ఎప్పుడు చెప్తుండేవాడు. అచల వేదాంతం అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం అంతటా అన్ని చోట్ల ఉంది అచల వేదాంతం అని చెప్పేసి. ఈ అచల వేదాంతం యొక్క సూత్రం ఏంటంటే, మూలము లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పేసి. మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ కాదు అని తెలుసుకోవడం జ్ఞానం అని చెప్పేసి. ఇది అచల సిద్ధాంతం, శివరామ దీక్షితులు గారిది. శివరామ దీక్షితులు అంటే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఒక 300-400 సంవత్సరాల కింద ఉండేవారు. ఆయన ఈ అచల సిద్ధాంత పీఠాలు స్థాపించాడు. అక్కడ ఈ పర్ఫెక్ట్ జ్ఞానం ఉంది. ధ్యానం లేకపోవచ్చు కానీ, భక్తి లేదు కానీ ఈ జ్ఞానం ఉంది. అంటే ఇదంతా కూడా ఏమీ లేదు, శూన్యము. చీకటి కావాలా, మహాచీకటి ఉంది, ఆ మహాచీకటే నువ్వు అని చెప్పే సిద్ధాంతం. మూలము లేని గుర్తెరిగే ఈ శరీరం ఏమీ కాదని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్పేసి. శివరామ దీక్షితులు గారి వాళ్ళ యొక్క అచల సిద్ధాంతాన్ని అందరూ చదవలసిందిగా నేను కోరుకుంటున్నాను. సదానంద యోగి గారు ఎప్పుడు ఆయన గురించి చెప్తుండేవారు, ఆయన సిద్ధాంతాన్ని వల్లిస్తూ ఉండేవారు. మై డియర్ ఫ్రెండ్స్, ఆయన ఇంకెన్నో కథలు చెప్పేవారు. ఆయన చిన్నప్పుడు అరేబియాలో ఉండేవారట. అరేబియాలో ఉండి ఒకరోజు ఆయన వాళ్ళ గ్రామం బయట ఉంటుంటే ఒక ఆయన వచ్చాడంట. వచ్చేసి ఈ చిన్న పిల్లవాడిని చూసి నాతో పాటు వస్తావా అన్నారట.
ఈయన ఎలా చూశాడు, అంత అలుగుపడాడట. అప్పటికి ఈయన 7 పిల్లాడట. ఆ వచ్చిన ఏం చేశాడంటే ఒక లేహ్యాన్ని వాళ్ళిద్దరి కాళ్ళకి రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్న వెంటనే వాళ్ళు అరేబియా నుంచి వెంటనే భూటాన్ అడవుల్లోకి వచ్చారు. ఇది ఆయన స్వయంగా చెప్పిన కథ నాకు. భూటాన్ అడవుల్లోకి వచ్చిన తర్వాత అంటే ఆయన సదానంద గారు గురుగారు అన్నమాట. ఆయన ఎప్పుడు ధ్యానంగా ఉండేవాడు. ఈయన ఈ 7 అబ్బాయి ఆయనకి సేవలు చేస్తుండేవాడు. ఇలా 10 ఏళ్ళు జరిగిపోయాయట. 10 ఏళ్ళు జరిగిపోయిన తర్వాత ఒకరోజు ఆయన ఈ 17 అబ్బాయిని 7 వచ్చాడు. 10 ఏళ్ళు జరిగిపోయి ఈయన 17 అబ్బాయి అయ్యాడు. ఈ 17 అబ్బాయిని తన ఒంట్లో కూర్చోబెట్టుకుని నా టైం అయిపోయిందైనా నేను పోతున్నాను అంట. అదేంటి అప్పుడే నోరిప్పాడు 10 ఏళ్ళకి, అప్పుడే పోతున్నానని చెప్పాడు అనమాట. అంటే ఎంత విధంగా ఎలా ఉంటుంది చూడండి వాళ్ళ కమ్యూనికేషన్. అప్పటిదాకా నోరిప్పలేదు, నోరిప్పినప్పుడు నేను పోతున్నాను అని చెప్పాడు అనమాట. అని చెప్పి ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన అప్పటికి ఈయన బోరుని ఏడవడం మొదలుపెట్టాడట. ఏం చేయలేక ఆయన సమాధి చేసి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. 3 రోజుల తర్వాత ఆయనకు ఒక వాయిస్ వచ్చింది అక్కడి నుంచి, నువ్వు ఇంకా పైన హిమాలయానికి పోవని చెప్పేసి. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉన్నాను, నాకు మీరే కావాలి, ఇంక సమాధి కావాలి, నాకు ఇంకెవరు ఉన్నారు అని అక్కడే ఉన్నాడనమాట. లేదు నువ్వు వెళ్ళిపోవాలి, హిమాలయాలకు వెళ్ళాలని చెప్పేసి అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్ళాడనమాట. భూటాన్ అడవుల నుంచి హిమాలయాలకి. సరే వెళ్ళాడు ఆయన. అక్కడ ఒక చోట హిమాలయాల్లో మంచి పళ్ళ చెట్లన్నీ ఉన్నాయట, ఆరామాలన్నీ ఉన్నాయట, గుహలు ఉన్నాయట. అక్కడ ఉన్నవాళ్ళు ఈయనకి ఒక గుహ చూపించి, ఇది ఇక్కడి నుంచి ఇవాళ నుంచి ఇది నీ గుహ, నువ్వు ఇక్కడ ఉండాలని చెప్పారట. ఆ గుహలో ఆయన 80 సంవత్సరాలు ఉన్నాడట. 80 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళు చెప్పారట, ఇక్కడ నీ పని అయిపోయింది, నువ్వు మళ్ళీ భారతదేశానికి వెళ్ళిపోవాలని చెప్పేసి. అదేంటి నన్ను ఎక్కడ ఉండనివారా మీరు అని ఈయన ఏడుపు అన్నమాట. లేదు నీ పని ఇక్కడ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవాలన్నమాట. ఏం చేస్తాం, ఆయన మళ్ళీ దిగి వచ్చాడంట. వచ్చి భారతదేశం అంతా తిరిగట. అప్పుడంతా మహారాజులు రాజులంతా ఉండేవారు. అదంతా మహారాజుల యుగం. ఈయన అక్కడెక్కడ తిరుగుతూ పంజాబ్ మొత్తం అన్ని తిరిగాడంట. సదానందకి చెప్పాడు. ఆయన ఒకసారి వివేకానందని చూశాడట. వివేకానంద చిన్నపిల్లాడు ఉన్నాడు, ఈయన ముసలాడు. ఆయన సదానందకి ముసలాడు, వివేకానంద కుర్రవాడు. వాడు చాలా గట్టివాడు. పోయి సుభాష్, వాడు గట్టి పిండం అని నాకు చెప్తున్నాడు ఆయన. అంటే ఇలాంటి ఎన్నో విశేషాలు నాకు చెప్తుండేవారు ఆయన. ఆ రోజుల్లో జరిగేవి. అలా మొత్తం భారతదేశంలో తిరుగుతూ చివరికి ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ చివరికి ఈ కర్నూలుకి వచ్చారు 1975కి. ఆయన అరేబియాలో ఎప్పుడు పుట్టాడో, ఏ సంవత్సరంలో పుట్టాడో తెలీదు. నా లెక్కలో అయితే ఒక 2000 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆయన తిరిగి చివరికి కర్నూలు రావడము అంటే పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనం అందరూ తెలుసుకోవాలి. ఈ విషయం బట్టి మామూలు మూమెంట్ కాదు ఇది, ప్రపంచాన్ని మార్చే మూమెంట్ ఇది. అంటే ఎంత పునాది ఉంటే ఈ ప్రపంచాన్ని మారుస్తుంది. ఆ పునాది అంతా సదానంద యోగి. ఆయన దేశం అంతా తిరుగుతూ చివరికి కర్నూలు రావడం జరిగింది. ఏ సంవత్సరం వచ్చాడు, నేను కూడా కర్నూలు వెళ్ళినప్పుడే జరిగింది. ఆ కర్నూలులో నేను సంగీతం నుంచి ధ్యానం వైపు మరల్చడానికి రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఎన్జి శౌరి గారి పుస్తకాలు చదవడము, తర్వాత నాకు యాక్సిడెంట్ కావడము, ఆ వాకింగ్ ఆపరేషన్ జరగడము, 1981 ఆయన దగ్గర చేయడం, ఇవన్నీ జరిగిపోయాయి అనమాట. నాకేమీ తెలియదు, మనకేం తెలుస్తుంది. ఈ వాకింగ్ గురించి కూడా నాకు ఎలా తెలిసిందంటే 1985లో బెంగళూరులో మా కంపెనీ యాన్యువల్ మీటింగ్ ఉంటే వెళ్ళినప్పుడు బెంగళూరులో ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆ హోటల్లో పుస్తకాలు వెళ్తే ఒక పుస్తకం దొరికింది నాకు, రూత్ మాంట్గోమరీ పుస్తకం, స్ట్రేంజర్స్ అమాంగ్స్ట్ అస్ అని చెప్పేసి. అందులో అంతా వాకింగ్స్ గురించి ఉంది. ఆ పుస్తకం చెప్తే నేను ఆశ్చర్యపోయాను, ఓహో ఇదేనా నాకు జరిగిందని చెప్పేసి. వాకింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే నీ ఇమీడియట్ ఫ్యామిలీతోనే సంబంధాలు ఉంటాయి, కానీ ఇమీడియట్ సంబంధాలు కానీ అక్కగారు అన్నగారు వాటితో సంబంధాలు తెగిపోతాయి. అవన్నీ నాకే జరిగాయి, అందరితో సంబంధాలు తెగిపోయాయి నాకు. మనం ఒక రిబెల్గా తయారు. ఇంట్లో అమ్మ నాన్న పిల్లలు పెళ్ళం వీళ్ళు తప్ప ఇంకోళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు.
అందరితో కట్ అయిపోయింది అనమాట. ప్రతి వాక్యానికి అలా జరుగుతుంది. అది ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే రూత్ మాంట్గోమరీ పుస్తకం స్ట్రేంజర్స్ అమంగ్స్ట్ అస్ అనే పుస్తకం చదివితే తెలుసు. నేను చదివాను 85లో, నాకు తెలిసిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా సదానంద యోగ్ గారికి మరి నాకు ఉన్న ఈ యొక్క సంబంధం అంతా నేను చెప్పడం జరిగింది. టుడే May 22 ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఒక్కసారైనా నందవరం వెళ్ళి తీరాలి, సమాధి చూసి తీరాలి. ఎందుకంటే అది మన బేస్, అది మన ఫౌండేషన్, ఆయన జీవితం.